సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందరూ గైస్, ఐ హోప్ గైస్ ఎవరీవన్ డూయింగ్ గుడ్. నేను చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ ఎవరైనా గైస్ మా ఛానల్ కొత్త విజిట్ చేసినారంటే డెఫినెట్ గైస్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఈ రోజు గైస్ ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే చాలా మంది నాకైతే ఒక డౌట్ అడుగుతున్నారు. సో అదేంటి అంటే, అన్న మన వీడియోస్ మనం చూడొచ్చా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అండ్ దీంట్లోనే కొన్ని డిఫరెంట్ డౌట్స్ కూడా చాలా మందికి ఉన్నాయి కాబట్టి సో దీని గురించి ఈ రోజు ఈ వీడియో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా సార్ యువర్ గాడ్ సార్ గాడ్. సో అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే గైస్, సో చాలా మంది దగ్గర ఏంటంటే ఒకే మెయిల్ ఐడి అయితే ఉంది. ఆ మెయిల్ ఐడి యూజ్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేసి అండ్ ఆ మెయిల్ ఐడిలోనే వాళ్ళ యొక్క వీడియోస్ అనేది సెర్చ్ చేసి చూస్తున్నారు. ఒకటి వ్యూస్ కోసం కావచ్చు, లేదంటే రెవెన్యూ కోసం కావచ్చు, లేదంటే వీడియో కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడానికి కోసం కావచ్చు, లేదంటే కామెంట్ సెక్షన్ అనేది ఓపెన్ చేయడానికి కోసం వాళ్ళ వీడియో వాళ్ళు ఓపెన్ చేసి పాస్ చేసేసి కింద కామెంట్స్ అనేది చూస్తూ ఉంటారు. సో ఈ విధంగా మన వీడియోస్ మనం ఓపెన్ చేసి చూడొచ్చా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో గైస్, ఈ విధంగా అయితే చూడొద్దు. ఈ విధంగా కనుక చూసినట్లయితే అదంతా కూడా ఇన్వాలిడ్ వాచ్ టైం, ఇన్వాలిడ్ క్లిక్స్ కింద కన్సిడర్ అయ్యి మన ఛానల్ అనేది కంప్లీట్గా డీమానిటైజ్ అయిపోతుంది. ఒకవేళ మీ ఛానల్ కనుక మానిటైజ్ కాకపోతే మీ ఛానల్ కంప్లీట్గా మానిటైజ్ అనే అవ్వదు. సో ఎందుకంటే అదంతా కూడా ఇన్వాలిడ్ క్లిక్స్ అండ్ ఇన్వాలిడ్ వాచ్ టైం కింద కన్సిడర్ అయ్యేసి మీ వాచ్ టైం కూడా అందులో అప్డేట్ అవ్వడం అనేది ఆగిపోతుంది గైస్. ఓకేనా, ఒకవేళ మానిటైజేషన్ అయితే అది మళ్ళీ డిమానిటైజ్ అయిపోతుంది. కాబట్టి సో దయచేసి మీ వీడియోస్ మీరు అనేది చూడడం ఆపేయండి గైస్. అండ్ గైస్, సెకండ్ థింగ్ వచ్చేసిందంటే ఒక్కొక్కరి దగ్గర 2-3 మెయిల్ ఐడీస్ ఉన్నాయి. సో 2-3 మెయిల్ ఐడీస్లో ఒక మెయిల్ ఐడి యూజ్ చేసుకొని ఛానల్ క్రియేట్ చేయడం అయితే జరిగింది. అండ్ మిగతా 2 మెయిల్ ఐడీస్ నుంచి మా వీడియో చూడొచ్చా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో అలా చూసినా కూడా గైస్ మీ ఛానల్ అనేది డిమానిటైజ్ అయిపోతుంది. సో ఎందుకు అంటే గైస్, మీరు ఏదైతే వేరే మెయిల్ ఐడీస్ని చూస్తారో అది కూడా మీ మొబైల్లోనే ఉంటుంది కాబట్టి అప్లోడ్ చేసింది ఒకే ఇంటర్నెట్తోని అండ్ మీరు వేరే మెయిల్ ఐడి నుంచి చూసేది కూడా ఒకటే ఇంటర్నెట్తోని కాబట్టి సో అది కూడా ఇన్వాలిడ్ క్లిక్స్ అండ్ ఇన్వాలిడ్ వాచ్ టైం కింద కన్సిడర్ అవుతుంది. ఒకవేళ మీరు ఇదే పదే చూసారనుకోండి, మీరు అనలిటిక్స్లో చూసుకుంటే వాచ్ టైం ఎక్కువ ఉంటుంది. బట్ ఎట్ ది సేమ్ టైం ఏంటంటే మానిటైజేషన్ ట్యాబ్లో చూసుకుంటే వాచ్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అందరూ ఏమనుకుంటారు, అసలు నా మానిటైజేషన్ ట్యాబ్లో వాచ్ టైమే అప్డేట్ అవ్వట్లే అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు. సో దానికి రీజన్ ఇది కూడా గైస్. ఒకవేళ మీరు మిస్టేక్ చేస్తే అది ఎప్పటికి కూడా అప్డేట్ అవ్వదు. ఎన్ని సెట్టింగ్ చేసినా, యూట్యూబ్కి ఎన్ని మెయిల్స్ చేసినా దానికి సొల్యూషన్ అనేది దొరకదు. సో ఈ విధంగా మీ యొక్క మెయిల్ ఐడీస్లు వేరే ఉన్నా కూడా దాంట్లో మల్టిపుల్గా అయితే చూడడం అయితే మానేయండి గైస్. ఓకేనా. అండ్ గైస్, స్టార్టింగ్ వచ్చేసి ఏంటంటే సో చాలా మంది అడుగుతున్నారు, అన్న మా ఇంట్లో వైఫై అయితే ఉంది అండ్ మా ఇంట్లో ఒక 3-4 మొబైల్స్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు వైఫైని యూజ్ చేసుకొని ఆ 3-4 మొబైల్స్లో కనుక నా వీడియోస్ నేను చూసినట్లయితే వాచ్ టైం కౌంట్ అవుతుందా లేదా ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో అలా చూసినా కూడా గైస్ మీకైతే ప్రాబ్లం అయితే ఫేస్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ వైఫై యొక్క ఐపీ అడ్రస్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి ఆ ఒకటే అన్ని 3-4 మొబైల్స్కి యూజ్ చేస్తున్నారు కాబట్టి సో అది కూడా ఇన్వాలిడ్ క్లిక్స్ అండ్ ఇన్వాలిడ్ వ్యూస్ అండ్ ఇన్వాలిడ్ వాచ్ టైం కింద కన్సిడర్ అవుతుంది. కాబట్టి సో అది కూడా దయచేసి వైఫై యూజ్ చేస్తూ ఒకే దగ్గర ఉన్న 4-5 మొబైల్స్ని యూజ్ చేసుకొని వీడియో చూడడం ఆపేయండి. ఒకవేళ మీ ఇంట్లో 4-5 మొబైల్స్ ఉంటే సో దాంట్లో డిఫరెంట్ సిమ్స్ ఉండి డిఫరెంట్ ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి సో దాని నుంచి యూజ్ చేసుకొని చూస్తే ప్రాబ్లం లేదు. కానీ వైఫైని యూజ్ చేసుకొని టీవీలో చూడడం కావచ్చు, ల్యాప్టాప్లో చూడడం కావచ్చు, ట్యాబ్లో చూడడం కావచ్చు, ఇలాంటి వేరే మొబైల్స్లో కనుక చూసినట్లయితే సో అది కూడా మీకు మీ ఛానల్కి ఎఫెక్ట్ తీస్తుంది. సో దానివల్ల కూడా మీ ఛానల్ డీమానిటైజ్ అయిపోతుంది. సో దయచేసి సెల్ఫ్ వాచింగ్ వీడియోస్ అనేది ఆపేయండి. అది వ్యూస్ రాని రాకపోని గైస్ సో పక్కన పడేయండి. మీరు జస్ట్ కంటెంట్ చేసి అప్లోడ్ చేయండి. సో రీచ్ వెళ్ళేది వెళ్తుంది, చూసేవాళ్ళు చూస్తారు, వ్యూస్ వచ్చేవి వస్తాయి, వాచ్ టైం వచ్చేది వస్తుంది, రెవెన్యూ వచ్చేది వస్తుంది. సో దానికోసం మీరు ఆగమయ్యి ఈ వ్యూస్ కోసం కావచ్చు, వాచ్ టైం కోసం కావచ్చు, సబ్స్క్రైబర్ కోసం కావచ్చు, రెవెన్యూ కోసం కావచ్చు మీ వీడియోస్ మీరు చూడడానికి ట్రై చేయకండి. అది ఎలాగైనా ఉండండి. అదంతా కూడా మీరు ఎడిటింగ్ టైంలోనే క్లారిటీగా చెక్ చేసుకొని 1-2 సార్లు మీ క్లారిటీగా మీ వీడియో ఎడిటింగ్ టైంలోనే మీ వీడియోని క్లారిటీగా చూసిన తర్వాత అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేశారంటే కంప్లీట్గా పక్కన పెట్టేసేయండి. సో దాని గురించి మళ్ళీ చూస్తూ ఆ కామెంట్స్ కోసం కావచ్చు, వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని చెప్పి చూడడం కోసం కూడా కావచ్చు. సో దయచేసి సెల్ఫ్ వాచింగ్ వీడియో ఆపేయండి. ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను, సెల్ఫ్ వాచింగ్ వీడియోస్ వల్ల మన ఛానల్ కంప్లీట్గా డిమానిటైజ్ అయిపోయి కంప్లీట్గా ఛానల్ డిలీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఛానల్ని మళ్ళీ బ్యాక్కి తీసుకురావడం 100% కుదరదు. సో ఈ ఇన్ఫర్మేషన్ కేసు మీ అందరికి క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నా. సో దయచేసి సెల్ఫ్ వాచింగ్ వీడియోస్ అనేది ఆపేయండి. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం డెఫినెట్గా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే గైస్ డెఫినెట్గా లైక్ చేసి మా ఛానల్కి ఎప్పుడైతే సపోర్ట్గా అయితే ఉండండి గైస్. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తా గైస్. అండ్ స్టే ట్యూన్ గైస్.